విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ప్రతి విద్యార్థి ఇష్టపూర్వకంగా చదువుపై దృష్టి సారించాలని భీమడోలు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం భీమడోలు ప్రభుత్వ హైస్కూల్లో హెచ్ఎం పద్మజ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల సౌకర్యాల ఏర్పాటు కోసం హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని, విద్యార్థులు రానున్న పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. పాఠశాల హెచ్ఎం పద్మజ మాట్లాడుతూ భీమడోల్ హైస్కూల్లో సుమారు 1000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వారికి 40 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంచే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను విద్యార్థులకు అందిస్తూ పాఠశాల అభివృద్ధి కోసం కార్యాచరణ చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అహ్మద్, గంగాధర్రావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. Next English subject is deep in my heart, I do believe we shall overcome someday. వేల కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు. భవితా సెంటర్లో చదువుతున్నారు వాళ్ళు. అలాగే వీళ్ళ కోసం ప్రత్యేక విభాగం ఉంది. ఈ మధ్యనే మన డిసెంబర్లోనే వాళ్ళ కోసం ఒక కొత్త పాఠశాల సిబ్బంది సహకారంతో మీ ప్రధానోపాధ్యాయుని వారు మీ యొక్క ఫస్ట్ అసిస్టెంట్ అహ్మద్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే వారి కృషికి నేను వారిని చాలా హృదయపూర్వకంగా, సభాపూర్వకంగా వారు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ప్రధానోపాధ్యాయుని బీయింగ్ ఏ లేడీ అయ్యి ఉన్నారనుకోండి, మనకి ఎందుకులే, మనం ఏం చేస్తాం, బయటికి ఏం దిగుతాం, ఏదో మన ఉద్యోగం మనం చేసుకుందాం, పిల్లల్ని ఏదో చదివించుకుందాం అనే తపంతో ఉంటారు తప్ప బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి పాఠశాల సమస్యల్ని ప్రజాప్రతినిధుల దగ్గర తో పోరాడి చాలా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా మంచిగా చదువుకుని వారికి తోడ్పడి అందివారు. వార్షికోత్సవంలో భాగంగానే మన పాఠశాలకు నివేదికను కూడా సమర్పించాల్సి ఉంది. దాని గురించి నేను సమర్పిస్తున్నాను. ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీమడోల్లో 1956 సంవత్సరంలో స్థాపించబడింది. అప్పుడు ప్రధానోపాధ్యాయులు గారు కె శాంతయ్య గారు 5/6/58 నుంచి ప్రారంభమై ఆయన పనిచేశారు. అలాగే నా పేరు జిఎస్ పద్మజ. నేను మొన్న 1 జూన్ 1/6/2025 నుంచి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను నేను. అలాగే మా పాఠశాలలో 40 మంది ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. వారందరి సహకారంతో చాలా చక్కగా నిర్వహించబడుతుంది. పాఠశాల 10.2 ఎకరాల విస్తీర్ణంలో కాంపౌండ్ వాల్ కూడా ఉండి అన్ని ప్లే గ్రౌండ్ ఉంది. అలాగే అన్ని క్లాసులకి సరిపడా క్లాస్ రూమ్లు కూడా ఉన్నాయి. అలాగే ఈ పాఠశాలకి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపేట, సూరప్పగూడెం, గొందిగూడెం, కోడిగూడెం, పోలసానిపల్లి, నిడులపర్తి, పొలమూరు, ఆగడాలంక, శోభనాద్రిపురం, అలాగే వేరే గ్రామాల నుంచి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. అట్లాగే ఇక్కడ మా పాఠశాలకి ఇక్కడ వసతి గృహం 1, 2 నుంచి, అలాగే ఆడపిల్లలకు కూడా వసతి గృహం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాగే మన పాఠశాల వచ్చేసరికల్లా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రభుత్వం వారు ఏ పథకాలు అయితే చేపట్టమని చెప్పారో ఆ పథకాలన్నీ కూడా ఇక్కడ అమలు జరుగుతున్నాయి.